హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం నిద్ర సమయం కనుక మారితే మనకు మతిమరుపు అనేది వస్తుందా అనే దాని గురించి మనం తెలుసుకుందాం. స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇక లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆఫీస్లో షిఫ్ట్ టైమింగ్స్, పని ఒత్తిడి, లేట్ నైట్ పార్టీల వల్ల రోజు మనం నిద్రించే సమయం ఒకేలా ఉండదు. ఒక రోజు తొందరగా, మరో రోజు ఆలస్యంగా నిద్రపోతూ ఉంటాం. అయితే రాత్రి ఒకే సమయానికి పడుకొని ఉదయం ఒకే సమయానికి లేచిన వారితో పోల్చితే సమయంతో సంబంధం లేకుండా పడుకొని లేచే వారికి మతిమరుపు వచ్చే అవకాశాలు పెరుగుతున్నట్లు తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. సగటున 62 ఏళ్ల వయసు గల 88,000 మందిపై పరిశోధన నిర్వహించారు. 7 ఏళ్ల తర్వాత వీరిలోని కొందరిలో మతిమరుపు లక్షణాలు పెరిగినట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువగా నిద్ర వేళను పాటించని వారే ఎక్కువగా ఉన్నారు. వీరికి మతిమరుపు ముప్పు 53% ఎక్కువగా ఉన్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. అందుకే రాత్రి వేళ 7 నుంచి 9 గంటల పాటు నిద్రించాలి, అది ఒకే సమయానికి పడుకొని లేవడం ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పని వేళలు, చిన్నపిల్లలను చూసుకోవడం, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు నిద్ర వేళలో మార్పులు కారణం అవుతున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ, నిద్ర సమయం కనుక మారితే మతిమరుపు వచ్చే అవకాశం ఉందని. For more videos, please like, share, subscribe my channel. Thank you for watching my video.